శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి మహాపర్వము అని చెప్పబడుతున్నది. ఒక విధమైనటువంటి యోగశక్తి, దివ్యశక్తి ఈ విశ్వంలో జాగృతి చెందేటువంటి ఒక అత్యద్భుతమైన సమయం ఇది. అందుకే శివపురాణం మాఘకృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగతయోద్భూత కోటి సూర్య సమప్రభ అని చెప్తున్నది. ఈ మాఘకృష్ణ చతుర్దశికి మహానిషి, తామసీ రాత్రి, మహారాత్రి అని 3 పేర్లు కనబడుతున్నాయి. ఈ భవ్యమైనటువంటి రాత్రి వేళ అది అర్ధరాత్రి సమయంలో, అంటే వ్యవహారంలో చెప్పాలంటే 12 గంటలకు. దీనికి తురీయ సంధ్య అని పేరున్నది. ఇది సమాధి దశకు సంబంధించిన స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. అందుకే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దశలు అందరికీ తెలుసు. సమాధి దశ యోగికి మాత్రమే తెలుసు. ఆ సమాధి దశకి ఉన్నటువంటి స్థితికి సంకేతమే ఈ తురీయ సంధ్య అయినటువంటి అర్ధరాత్రి సమయం. ఈ సమయంలో పరమేశ్వరుడు ఒక మహా అగ్నిలింగంగా ఆవిర్భవించాడని తత్కాల వ్యాపిని గ్రాహ్య శివరాత్రి వ్రతే విధిహి అని చెప్తున్నది. తత్కాల వ్యాపిని అంటే పరమేశ్వరుడు ఒక మహాగ్నిలింగంగా ఆవిర్భవించిన ఆ కాలము ఇక్కడ శివరాత్రి వ్రతాన్ని గ్రహించాలి అని చెప్తున్నారు. అయితే శివపురాణంలో 2 రకాల విషయాలు కనబడుతున్నాయి. ఇక్కడ పరమేశ్వరుడు మహాలింగంగా ఆవిర్భవించినటువంటిది మాఘకృష్ణ చతుర్దశి అని ఒకచోట చెప్పారు. మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రం మరొక చోట చెప్పారు. ఈ రెండింటికి సమన్వయం ఎలాగా అంటే ఆ సమన్వయం కూడా శివపురాణంలో మరొక చోట కనబడుతున్నది. పరమేశ్వరుడు మహాగ్నిలింగంగా ఆవిర్భవించినది మార్గశీర్ష ఆర్ద్రా నక్షత్రం. అందుకే ఇప్పటికీ అరుణాచలం అగ్నిలింగ క్షేత్రంలో దీపోత్సవం అని చేస్తారు. అయితే ఆవిర్భవించింది అప్పుడైనప్పటికీ కూడా ఆ మహాగ్నిలింగం యొక్క తుది మొదళ్ళు తెలుసుకోవాలని బ్రహ్మ విష్ణువులు ప్రయత్నించారు. చివరకు పరమేశ్వరుడు ఆ మహాలింగం నుంచి పంచముఖాలతో ఆవిర్భవించి బ్రహ్మకు బుద్ధి చెప్పి అటు తర్వాత బ్రహ్మ విష్ణువులు శివతత్వాన్ని గ్రహించాక అప్పుడు శివలింగాన్ని మొట్టమొదటి పూజ చేశారు వాళ్ళు. పరమేశ్వరుని ద్వారానే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొంది మొట్టమొదటిగా బ్రహ్మ, విష్ణువు శివలింగాన్ని ఆరాధించారని. అలా బ్రహ్మ విష్ణువులు శివలింగాన్ని ఆరాధించిన రోజే మాఘకృష్ణ చతుర్దశి అని. అందుకు ఈ రోజు శివ పూజకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది అని శివపురాణం చెప్తున్న విషయం. ఆ కారణం చేతనే బ్రహ్మ మురారి సురార్చిత లింగం అని ప్రసిద్ధులు మనకు కనబడుతున్నది. బ్రహ్మ, మురారి, సుర అర్చిత లింగం అంటే బ్రహ్మదేవుడు, విష్ణువు, వారిని అనుసరించి మిగిలిన దేవతలు ఆ పరమేశ్వరుని లింగరూపంగా ఆరాధిస్తున్నారు. అయితే లింగరూపంగా ఆరాధించడంలో ఆంతర్యం ఏమిటి? పరమేశ్వరుడు ఈ సర్వజగత్తు యందు లీనమై ఉన్నాడు గనక లింగము అని చెప్పబడుతున్నారు. అందుకే లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ లీయతే అని ఉపనిషద్వచనం. లయనాత్ లింగముచ్యతే అని కూడా మాట కనబడుతున్నది. అందుకు శివలింగం అనే మాటకి 2 రకాల అర్థాలు తెలుసుకోవాలి. లింగాన్ని మనం పూజించేటప్పుడు గమనించితే ఆ లింగము పరమాత్మకి ప్రతీకగా, పరమాత్మకు గుర్తుగా చెప్పబడుతున్నది. మనం పరమాత్మకి సర్వము సమర్పణ చేయాలి అంటే ఆయన గోచరించేవాడు కాదు. అందుకే లింగం అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి అది పరమేశ్వరునికి ప్రతీకగా భావించి మంత్రము ద్వారా, భావన ద్వారా ఈశ్వరుని దాని యందు ఆవాహన చేసి ఆరాధన చేస్తే అది పరమేశ్వరునికి చేరుతుంది. శాస్త్ర విధిగా ఆరాధన చేసినప్పుడు లింగమునందు పరమేశ్వరుడు ఆవహింపబడి ఆరాధనలు అందుకుంటాడు. అందుకు లింగమనగా పరమేశ్వరుని గుర్తు చేయునది. ఇది ఒక అర్థం. లింగము అంటే ఈ సర్వజగత్తు యందు లీనమైనటువంటి చిచ్చక్తియే లింగము. ఇప్పుడు రకరకాల విద్యుత్ పరికరాలు ఉంటాయి. ఒక బల్బు, ఒక ఫ్యాను, ఒక ఏసీ, ఇవన్నీ కూడా వాటన్నిటిలో లీనమై ఉండేది విద్యుత్ శక్తి. దానివల్లనే ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. దానివల్లనే వాటి యొక్క శక్తి వ్యక్తమవుతుంది. అలా ప్రపంచంలో అణువులు మొదలుకొని బ్రహ్మాండము వరకు సర్వజీవుల యందు, గ్రహ నక్షత్రాదుల యందు కూడా వ్యాపించి వ్యక్తమవుతున్న ఏ చిచ్చక్తి ఉన్నదో అదే లింగము అని చెప్పబడుతున్నది. అందుకు సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యమే లింగము. ఈ భావనతో శివలింగాన్ని ఆరాధన చేసినట్లయితే అది మహాఫలితాన్ని ఇస్తున్నది అని లింగారాధనకు సంబంధించిన ఆగమాలు చెప్తున్నాయి. లోకం లింగాత్మకం జ్ఞాత్వా యోర్చయేత్ శివలింగకం అన్నారు ఇక్కడ. అంటే ఈ లోకమంతా లింగాత్మకము అనగా ఈశ్వర శక్తి లీనమయ్యున్నది అని తెలిసి ఎవరు శివలింగారాధన చేస్తున్నారో వారికి విశ్వంలో ప్రతిదీ అనుకూలమవుతుంది, ప్రతికూలతలు తొలగుతాయి. అందుకే శివలింగారాధన సర్వశ్రేష్టము. అన్ని ధర్మములు ఒక ఎత్తు, శివలింగారాధన ఒక్కటే ఒక ఎత్తు అని ఆగమాలు చెప్తున్నటువంటి గొప్ప విషయం. పైగా శివలింగారాధన అనేక రకాలుగా చేయవచ్చు. ఒకటి శిల మొదలుకొని
ధాతువులు, రత్నములు ఇవన్నీ కూడా లింగారాధనకి యోగ్యములే. అందుకే ఒక అద్భుతమైన శ్లోకం పెద్దలు చెప్తూ ఉంటారు. మూర్తిమృదా బిల్వదళేన పూజ ప్రయాస సాధ్యం వదనేన వాద్యం తద్విద్ధి వస్తు మనసాభికాంక్షం నిశ్వస్య విశ్వేశ్వర ఏవ దేవే. కేవలం ఒక మట్టిని తీసుకుని గుండ్రంగా లింగాకారం చేసి దానిలో కాస్త నీరు పోసి బిల్వదళం వేస్తే చాలు, పరమేశ్వరుడు సంతోషిస్తాడు. పూజ సులభము, ఫలము అధికము. అందుకే వెల సులభము ఫలమధికము అని అన్నమయ్య చెప్పినట్లుగా సులభంగా పూజించి అధికంగా ఫలం పొందడానికి అవకాశమే శివలింగ పూజ. ఇందులో విశేషంగా వివిధములైనటువంటి లింగారాధనలు చెప్తున్నది శాస్త్రం. అందులో శిలాలింగం మొదలుకొని రత్నలింగములు ఇత్యాదులు కూడా శాస్త్రం అంతా కనబడుతున్నాయి. వజ్రంతో చేసిన లింగాన్ని ఆరాధిస్తే ఆయుర్వృద్ధి జరుగుతుందని, ముక్తామయ లింగముతో అంటే ముత్యంతో చేసిన లింగాన్ని ఆరాధన చేస్తే రోగనాశనము. ఒక ముత్యాన్ని తీసుకుని అదే శివలింగంగా భావించి ఆవాహన చేసి పూజ చేస్తే రోగనాశనం. అందుకు ఒక్కొక్క ప్రయోగం కోసం ఒక్కొక్క విధమైన ఆరాధన చేయవచ్చు. వైఢూర్యంతో శివలింగారాధన చేస్తే శత్రునాశనము, పద్మరాగమును శివలింగంగా భావించి ఆరాధన చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పుష్యరాగంతో చేస్తే సుఖము, ఇంద్రనీలంతో యశము. పద్మరాగమనగా కెంపు, ఆ కెంపుతో చేసిన శివలింగాన్ని ఆరాధన చేస్తే లక్ష్మీ ప్రాప్తి, మరకతలింగాన్ని ఆరాధన చేస్తే పుష్టి, స్ఫటికలింగాన్ని ఆరాధన చేస్తే సర్వాభీష్ట సిద్ధి అని చెప్తున్నారు. ఇలా రజతలింగ ఆరాధన రాజ్యాన్ని కలిగిస్తుంది, పితృదేవతలకి సద్గతిని కలిగిస్తున్నది. ఇక సువర్ణలింగంతో ఆరాధన చేస్తే ఉత్తమ లోకములు, ఉత్తమ స్థితి కలుగుతున్నది. రాగలింగ ఆరాధన చేస్తే పుష్టి, ఆయుష్ కలుగుతున్నది. ఇత్తడి లింగంతో ఆరాధన చేస్తే తుష్టి కలుగుతుంది. కంచులింగంతో ఆరాధన చేస్తే కీర్తి కలుగుతున్నది. ఇలా వివిధములైనటువంటి ప్రయోజనాలు చెప్తున్నారు. ధాన్యపు పిండితో ఆరాధన చేసినట్లయితే పుష్టి, తుష్టి మొదలైనవి లభిస్తాయి అని కూడా వివరిస్తున్నారు. అయితే ఎన్ని విధములైన లింగములు ఉన్నప్పటికీ కూడా పార్థివ లింగారాధన సర్వశ్రేష్టము. ఇది శాస్త్రములన్నీ చెప్తున్న విషయం. ఎందుకంటే మనం ప్రధానంగా పృథ్వీగత జీవులం. అందుకు పృథ్వీయందు ఉన్న పరమేశ్వర శక్తిని ఆరాధన చేస్తే ఈ పార్థివమైన శరీరములు కూడా ఉత్తమమైన స్థితిని పొందుతాయి. అందుకు పార్థివలింగారాధన సర్వశ్రేష్టము అని ఆగమాలు చెప్తున్నటువంటి విషయం. ఈ పార్థివలింగారాధన చేయవలసిన పద్ధతి కూడా శ్రేష్టమైన మన్నును తీసుకోవాలి. అది నదీ మృత్తిక, అందులో శ్రేష్టం మళ్ళీ గంగా మృత్తిక, పుట్టమన్ను ఇలాంటివి తీసుకుని శ్రీ హరాయ నమః అంటూ ఆ మట్టిని సేకరించాలి. శివాయ నమః, మహేశ్వరాయ నమః మొదలైన నామాలతో లింగముగా తయారు చేసి, ఆ లింగం చేసేటప్పుడు కూడా లింగము వేరుగా పానవట్టము వేరుగా చెయ్యరాదు, ఖండముగా చెయ్యరాదు అని చెప్తున్నారు. అఖండముగా చేయాలి. ఆ రెండూ కలిపి ఒకటిగా చేసి, అయితే కొంత నెయ్యి వంటివి మొదలైనవి రాసినట్లయితే అభిషేకము మొదలైనవి చేసినప్పుడు నిలుస్తాయి. ఆ విధంగా గట్టిపరిచి దానిని ఆవాహన మొదలైనవి శాస్త్ర విధితో చేస్తూ పూజించవచ్చు. శివాభిషేకం చేసేటప్పుడు ప్రధానంగా వివిధములైన మంత్రముల ప్రయోగం కనబడుతున్నది. రుద్ర నమకము, చమకము, పురుష సూక్తము, శ్రీ సూక్తము, మన్యు సూక్తము మొదలైన సూక్తములతో అభిషేకం చేస్తారు. అప్పుడు అభిషేక ప్రక్రియకి మంత్రబలం కూడా తోడయి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. రుద్రములో చెప్పబడ్డటువంటి మొత్తం 11 అనువాకాల మంత్రాలు వివిధములైన ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటాయి. అయితే మంత్రములేమీ లేకపోయినా శివపూజ చేయవచ్చు, అత్యంత సులభంగా చేసుకోవచ్చు. మరేమిటయ్యా మంత్రము అంటే శ్రీ శివాయ నమః అనే మంత్రంతోనే మొత్తం పూజ చేయవచ్చు. పంచాక్షరి ఉపదేశం ఉన్నవారు పంచాక్షరితోనూ, ఉపదేశం లేకపోయినా శ్రీ శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, శంభవే నమః, శంకరాయ నమః అనే నామాలతో శివుని ఆవాహనము, అభిషేకం ఇత్యాదులు చేయవచ్చు. ఏది చేసినప్పటికి కూడా భక్తితో చేస్తే కేవలం నామంతో చేసిన పూజకే సంతోషిస్తాడు పరమేశ్వరుడు. శివపురాణంలో సాక్షాత్ శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా చెప్పబడిన మాట, కేవలం శివాయ నమః అనే పంచాక్షరితో నన్ను ఆరాధిస్తే ఆ పూజకు నేను సంతృష్టి చెంది అభీష్టములు నెరవేర్చుతాను అని చెప్తున్నాడు. అంత సులభంగా శివారాధన చెప్పబడుతున్నది. శివారాధన చేసేటప్పుడు ముఖ్య నియమం ఏమిటంటే, ముందుగా తాను స్నానము చేసి ఆ స్నానానంతరం భస్మధారణ చేయాలి. భస్మధారణ చేతనే శరీరం సంపూర్ణంగా శుద్ధి అవుతుంది. జలస్నానంతో సగం మాత్రమే శుద్ధి, భస్మధారణతోనే పూర్తి శుద్ధి. ఆ తర్వాత రుద్రాక్ష ధారణ. ఈ భస్మము రుద్రాక్ష ధరించి ఆచమనీయం చేసి అటు తర్వాత పరమేశ్వరారాధన చేయాలి. ఇది విధి. అయితే అభిషేకం చేసేటప్పుడు వివిధ ద్రవ్యములు చెప్తున్నారు. ప్రధానంగా అభిషేకానికి ఫలం అభిషేకాత్ ఆత్మశుద్ధి అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే శివారాధనలో వివిధములైన ద్రవ్యములు వినియోగం ఉన్నది. అభిషేకం ప్రధానంగా చిత్తశుద్ధినిచ్చిన వివిధ ద్రవ్యములకు వివిధ ఫలములున్నాయి. ముందుగా గోక్షీరంతో అభిషేకం చేసినట్లయితే
సర్వసౌఖ్యములు లభిస్తాయని చెప్తున్నారు ఇక్కడ. అందుకు క్షీరాభిషేకం సర్వశ్రేష్టం. ఇతర ద్రవ్యాలు దొరికినా దొరకపోయినా ఆవు పాలతో అభిషేకం చేయడం అనేది ప్రధానం. అయితే ఇతర ద్రవ్యములతో అభిషేకం చేసినప్పుడు మాత్రం శుద్ధ జలం ఎప్పటికప్పుడు వాడుతూ ఉండాలి. అందుకు జలాభిషేకం ఎప్పుడు ఉండాలి. ఇక ఇతర ద్రవ్యములు కలుస్తూ ఉంటాయి. అందుకు గోక్షీరంతో చేసినట్లయితే సర్వసౌఖ్యములు లభిస్తాయి. ఇక ఆవు పెరుగుతో చేసినట్లయితే ఆరోగ్యము బలము ఈ రెండు సిద్ధిస్తాయి. ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య వృద్ధి అని చెప్తున్నారు. గోక్షీరంతో చేసినప్పుడు వేదమంత్రముల సహాయంతో ఆప్యాయస్వ సమేతుతే విశ్వత సోమవృష్ణియం అనే మంత్రాన్ని ఉపయోగిస్తారు. పెరుగుతో చేసినప్పుడు దధిక్రావణో అకార్షం అనే మంత్రాన్ని వినియోగిస్తారు. నేతితో చేసినప్పుడు శుక్రమసి తేజోసి అనే మంత్రముతో అభిషేకం చేయడం జరుగుతున్నది. ఇక శర్కర అంటే శర్కరతో అభిషేకం చేస్తే దుఃఖనాశనము అని చెప్తున్నారు. అయితే ఈ ప్రయోజనాలు గుర్తుపెట్టుకుని ఆ ప్రయోజనాన్ని భావిస్తూ ఆ ద్రవ్యాన్ని వినియోగిస్తే ఫలితం శీఘ్రంగాను తప్పనిసరిగా లభిస్తున్నది. తేనెతో అభిషేకించినప్పుడు మధువాతారతాయతే మధుక్షరంత సింధవ అంటూ ఆ మధువుతో అభిషేకం చేసినప్పుడు తేజోవృద్ధి కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నవి. ఒక్కొక్క ప్రయోజనం మాత్రమే అని కాదు, వీటికి ఆనుషంగికంగా అవాంతర ప్రయోజనములు మరికొన్ని కలుగుతాయట. ఉదాహరణకి తేనెతో తేజోవృద్ధి అనేది శాస్త్రం చెప్తున్న విషయం. దీనితో పాటు తేనెతో అభిషేకం వల్ల కంఠస్వరము బాగుండుట, కళలలో వృద్ధి చెందుట, విద్యలలో వృద్ధి చెందుట మొదలైనవన్నీ కూడా కలుగుతాయి అని శాస్త్రం చెప్తున్న మరికొన్ని ప్రయోజనాలు. ఇక భస్మజలంతో అంటే విభూది కలిపిన నీటితో గాని అభిషేకం చేస్తే మహాపాపహరము. అభిషేకాల్లో ఇది ఒక శ్రేష్టమైన ద్రవ్యం ఇది. ఇక గంధోదకంతో చేసినట్లయితే పుత్రలాభం లభిస్తున్నది అని చెప్తున్నారు. ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పుత్రార్థులైన వారు అభిషేకం చేయవచ్చు. అయితే ఇంకొక ప్రయోజనం గంధంతో గంధాత్ పుణ్యమవాప్యతే అని చెప్తున్నారు ఇక్కడ. గంధజలంతో అభిషేకం చేసినట్లయితే పుణ్యము లభిస్తున్నది అని. ఇక పుష్పోదకంతో పువ్వులు ఉంచినటువంటి నీటితో అభిషేకం చేస్తే భూలాభం జరుగుతున్నది. ఇక బిల్వజలముతో అభిషేకం చేస్తే భోగభాగ్య వృద్ధి. బిల్వం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రం గనక బిల్వజలంతో అభిషేకం మరిన్ని ఫలములను ఇస్తున్నది. ఇక దూర్వోదకముతో చేసినట్లయితే అంటే దూర్వాలు పెట్టినటువంటి జలముతో అభిషేకం చేస్తే నష్టద్రవ్య ప్రాప్తి అన్నారు ఇక్కడ. అంటే పోయిన వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది దూర్వోదకంతో చేస్తే. నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే అపమృత్యుహరము. రుద్రాక్ష ఉంచిన నీటితో అభిషేకం చేస్తే మహేశ్వర్య ప్రదాయకము అని చెప్తున్నారు ఇక్కడ. అంటే గొప్ప గొప్ప ఐశ్వర్యాలను సిద్ధింపజేస్తున్నది. సువర్ణ జలముతో అంటే బంగారపు వస్తువులను నీటిలో వేసి దానితో అభిషేకం చేసినట్లయితే దరిద్రనాశనము. ఇది ఒక అద్భుతమైన ఫలితం. అంతేకాదు సువర్ణముతో అభిషేకం సర్వశ్రేష్టం. బంగారము దేన్నైనా శుద్ధి చేయగలదు అని చెప్తారు. అందుకు అది కలిగిన నీటితో అభిషేకం చేసినట్లయితే జ్ఞాన సమృద్ధి కూడా కలుగుతుందని మరొక ప్రయోజనాన్ని శాస్త్రం చెప్తున్నది. ఇక అన్నంతో అభిషేకం చేయడం ఇది ఎప్పుడు పెడితే అప్పుడు చేయడానికి లేదు. దీనికంటూ ఒక పద్ధతి ఉన్నది. ఇది కానీ చేసినట్లయితే రాజ్యప్రాప్తి ఆయుర్వృద్ధి కలుగుతాయని చెప్తున్నారు. ఇక ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే సకల కార్యసిద్ధి. ఖర్జూర ఫలరసంతో అభిషేకం చేసినట్లయితే శత్రుబాధ లేకుండా ఉంటుంది. ఖర్జూరానికి అమృత ఫలము అని కూడా పేరు ఉన్నది. అందుకు ఖర్జూర రసాభిషేకం శ్రేష్టమైనటువంటిది. నవరత్నాలు పెట్టిన నీటితో అభిషేకం చేసినట్లయితే ధాన్య సిద్ధి, గృహప్రాప్తి, గోసంపదలు ప్రాప్తించడం జరుగుతున్నది. ఇక ఆమ్రఫల రసము అనగా మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘవ్యాధులు నశిస్తాయి అని శాస్త్రం చెప్తున్న ఫలం. ఇక పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేసినట్లయితే అమంగళాలు తొలగి మంగళములు ప్రాప్తిస్తాయి అని వివరిస్తున్నారు. మొత్తానికి అభిషేకము అనేటువంటిది పరమేశ్వర ఆరాధనలో అత్యంత ప్రధానమైనటువంటిది. అభిషేక ప్రియ శివ అని చెప్తున్నారు. తాత్వికంగా మనం పరిశీలించినట్లయితే శివలింగం అనగా విశ్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యం. అయితే ఆ జలముతో తడిసినట్లు భావించడం అనేది అక్కడ పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడైతే ఆ జలము అమృత స్వరూపం అవుతున్నది. ఈ జ్యోతి జ్ఞానానికి సంకేతము, ఆ జలము ఆనందానికి, ఆ రసము అంటేనే ఆనందం. అందుకే రసస్వరూపం ఎప్పుడు ఆనందానికి సంకేతం, పుష్టికి సంకేతం, శక్తికి సంకేతం. అందుకు రసమునందు శక్తి, పుష్టి, ఆనందమును 3 శక్తులు ఉంటాయి. పరమేశ్వరుడు ఆ జ్యోతిస్వరూపుడై జ్ఞానరూపుడై ప్రకాశిస్తుంటాడు. ఈ జ్ఞానానంద ఉభయతత్వాన్ని పరిశీలించడమే ఈ అభిషేకంలో ఉన్న పరమార్థం. అందుకే శివలింగాన్ని తడపడం అనేటువంటి గొప్ప ప్రక్రియ యోగపరంగా చూసిన, విశ్వ విజ్ఞానపరంగా చూసిన ఒక అద్భుతమైన అంశం. శివలింగాన్ని ధ్యానించినప్పుడు కూడా అమృతంతో తడిస్తున్నటువంటి రూపంగా ధ్యానించమని శాస్త్రం చెప్తున్న విషయం. ఆ కారణం చేతనే ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై
అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అని ప్రసిద్ధి చెందినటువంటి రుద్రలింగ ధ్యాన శ్లోకం కనబడుతుంది. అక్కడ అస్తోకాప్లుతమేకమీశమనిషం అనే మాటలో ఎల్లవేళలా తడుస్తూ ఉన్నటువంటి రూపంతో ఉన్నవాడు అని వర్ణిస్తున్నారు. ఇక్కడ ప్రపంచమంతా వ్యాపించిన పరమేశ్వరుడు శక్తి సహితుడై ఉన్నాడు. అందుకే శక్తి సహితంగా ఈశ్వరుని దర్శించడమే అభిషేకంలో ఉన్న శివలింగాన్ని దర్శించడం. అసలు అభిషేకిస్తున్న శివలింగాన్ని చూస్తేనే చాలా పుణ్యమని చెప్తున్నారు. పైగా అభిషేకించిన శివలింగం, అలంకరించిన శివలింగం, ఇది అర్చన చేస్తే ఒక పుణ్యము, దర్శిస్తే మరొక పుణ్యము అని చెప్తున్నారు. అందుకే శివాలయాలకు వెళ్ళి ఒక్కసారి శివలింగాన్ని కళ్ళార చూస్తే అదొక భాగ్యం. అభిషేక సమయంలో దర్శించిన ఒక భాగ్యం అయితే, మొత్తం అలంకరించిన తర్వాత చూడడం మరొక భాగ్యం అని శాస్త్రం చెప్తున్నది. మొత్తానికి శివలింగ దర్శన, స్పర్శన, అర్చన మూడు కూడా శ్రేష్టములు. ఆ శివలింగం విశ్వవ్యాపకమైన మహాజ్యోతికి సంకేతంగా భావన చేస్తూ ఉండాలి. ఆ సర్వవ్యాపకమైన జ్యోతియే నా హృదయంలో పరంజ్యోతిగా ప్రకాశిస్తున్నాడు అనే దృష్టితో శివలింగారాధన చేయడం శ్రేష్టమైన అంశము. అలా దర్శించినప్పుడు ప్రాతర్లింగముమాపతే రహరహ సందర్శనం స్వర్గదం మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం సాయంతనే మోక్షదం అని చెప్తున్నారు. ఇక్కడ ప్రాతకాలంలో శివలింగాన్ని చూసినట్లయితే స్వర్గదం అనగా దుఃఖస్పర్శ లేని ఆనందం లభిస్తున్నది. ఇక మధ్యాహ్నంగాన్ని దర్శించినట్లయితే అది యజ్ఞములు చేసిన ఫలితాన్ని ఇస్తున్నది. ప్రదోష కాలంలో అనగా సంధ్యాకాలంలో అలంకరింపబడిన లేదా అర్చింపబడుతున్న శివలింగాన్ని దర్శించినట్లయితే మోక్షప్రాప్తి అని వివరిస్తున్నారు. ఇది మహాశివరాత్రి నాడు దర్శించినట్లయితే సర్వఫలములు లభిస్తాయి. అంత శ్రేష్టమైన ఆరాధనా ఫలం మహాశివరాత్రి ఆరాధనలో కనబడుతున్నది. అందుకే మొత్తం సంవత్సర కాల శివారాధన ఫలము మహాశివరాత్రి అర్చనలో దాగి ఉన్నదని చెప్తున్నారు. అయితే కొన్ని ప్రక్రియలతో శివారాధన ఫలం అందరూ పొందవచ్చు. పార్థివలింగాన్ని అర్చించడం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి జ్యోతిర్లింగారాధన. అంటే ఒక దీపంలో జ్యోతి వెలిగించి ఆ జ్యోతిని శివలింగంగా భావించాలి. దీపజ్యోతిని చూస్తేనే శివలింగంలా కనబడుతుంది. అది శివస్వరూపం అనే భావన తెచ్చుకుని ఆరాధన చేసినట్లయితే దానితో అనేక ఫలితములు పొందవచ్చు. దీపేన సాధ్యతే సర్వం అంటున్నారు. అలాంటిది ఆ దీపజ్యోతిని కేవలం శివలింగంగా భావించినట్లయితే ఆ ఫలితం అమోఘం. ఇది కూడా శాస్త్రసిద్ధమైన జ్యోతిర్లింగార్చన అని చెప్పవచ్చు. అందుకే మొత్తం ఒక్క జ్యోతి వెలిగించి దాన్నే శివలింగంగా చూడడం ఒకటి, అనేక జ్యోతులతో ఒక శివలింగాకారం చేసి ఆరాధించడమే పద్ధతి కూడా ఉన్నది. ఇప్పుడు మహాలింగార్చన, సహస్రలింగార్చన అని చేస్తూ ఉంటారు. అంటే చిన్న చిన్న పార్థివలింగాలు చేసి అవి 360 సంఖ్య చేసినట్లయితే మహాలింగార్చన, 1000 సంఖ్యతో చేస్తే సహస్రలింగార్చన అని చెప్తారు. ఆ పార్థివలింగాలకు బదులుగా దీపజ్యోతులే పెట్టిగానే ఆరాధన చేసినట్లయితే దానికో ఫలితం చూపిస్తారు. దాని జ్యోతిర్లింగార్చన అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ తురియ సంధ్యాకాలంలో ఈ జ్యోతిర్లింగారాధన చేయడం ఒక విశేష ఫలాన్ని ఇస్తుంది. అసలు శివ పూజ అనే అంశమే చాలా గొప్పది. అందుకే పోతన గారు చేతులారంగ శివుని పూజింపడేని అన్నారు ఇక్కడ. అందుకు శివారాధన అనేది ఒక అద్భుతమైన అంశము. ఆ శివ పూజ వల్లనే జన్మ చరితార్థం జరుగుతున్నది. పైగా శివుడి యొక్క అనుగ్రహం ఆయన పేర్లలోనే కనబడుతున్నది. ఒక్కొక్క పేరు ఎంత దివ్యమైనది, మధురమైనది కూడా. అది శివ అంటేనే పరమ మంగళ స్వరూపుడు, త్రిగుణాతీతుడు అని 2 అర్థములు ఉన్నాయి. ఇక శంకర అనేటప్పుడు కూడా స్వామి అనుగ్రహం ఆ నామం ద్వారా వ్యక్తమవుతున్నది. శం శుభం సుఖం కరోతీతి శంకర, శుభాన్ని సుఖాన్ని కలిగించువాడు శంకరుడు. శంభు అంటే సకల సుఖాలకి శుభాలకి శాంతికి మూలమైన వాడు గనక శంభు. ఇక మృడా అని శివునికి మరొక పేరున్నది. మృడా అంటే ఆనంద స్వరూపుడు, ఆనందకారకుడు. ఇంకా పరమేశ్వరుడుకున్న మరో పేర్ల హర. హర అంటేనే దుఃఖ పాప సంహారకుడు. ఇక మృత్యుంజయ అని శివునికున్న విశేషమైనటువంటి నామం అది. ఆయన మృత్యువుని జయించిన వాడు. ఆయన అంటే అమృత స్వరూపుడు, శాశ్వతుడు. అందుకే మృత్యుంజయుడిగా పరమేశ్వరుని ఆరాధించేటప్పుడు ఒక విశేషమైన మంత్రంతో సాధన చేయవచ్చు. శ్రీ అమృతేశ్వరాయ నమశివాయ. ఈ మంత్రంతో జపంగా వాడుకోవచ్చు. శివారాధనకు కూడా వినియోగిస్తే అతడికి అకాల మృత్యువులు, అపమృత్యువులు తొలగుతాయి అని వివరిస్తున్నారు. అందుకు మృత్యుంజయ అనే పేరులోనే స్వామి అనుగ్రహం కనబడుతుంది. అలా శివుని యొక్క నామాల్లోనే ఆయన ఇచ్చే అనుగ్రహం వ్యక్తమవుతుంది. మరొక పేరు వైద్యనాథుడు అని. శ్రీ వైద్యనాథాయ నమశివాయ ఇదొక మంత్రం. పంచాక్షరి కలిపి శివుని యొక్క వివిధ నామాల్ని ఉపాసన చేయవచ్చు. ఆయన వైద్యనాథుడు. ఈ పేరుతో జ్యోతిర్లింగములు చాలా ఉన్నాయి. ప్రధాన జ్యోతిర్లింగములు, ఉపజ్యోతిర్లింగములు కూడా వైద్యనాథ పేరుతో ఉన్నాయి. అసలు వైద్యనాథ అనేదే ఒక మంత్రము. అందుకు వైద్యనాథాయ నమశివాయ.
ఈ పరమేశ్వరుడు వైద్యనాథుడిని ఎందుకు చెప్తున్నారు అంటే, రోగాలు పోగొడతాడు ఒకటి, కర్మఫలాలను ఇచ్చేవాడని కూడా అర్థం ఉన్నది. ఒక వైద్యుడు చికిత్స చేసేటప్పుడు ఒక ఆపరేషన్ చేయడమో ఇంజెక్షన్ ఇవ్వడమో చేస్తాడు. అవి పుచ్చుకునేటప్పుడు బాధగానే ఉంటుంది, ఔషధం సేవించినప్పుడు కూడా బాధగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ బాధను పోగొట్టడానికి పెట్టే బాధే కానీ అది నిజానికి బాధ కోసం చేసే బాధ కాదట. అందుకు పరమేశ్వరుణ్ణి సంసార వైద్యుడని ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడికి కలిగేటువంటి సుఖదుఖాలు రెండిటికీ చలించడు. ఈ దుఃఖము కూడా చికిత్స కింద భావిస్తాట. శిక్ష కూడా ప్రసాదమే క్షీణించును కర్మచయము అంటారు. అలాగా ఒకానొక పాపఫలానికి శిక్షగా దుఃఖం అనేటువంటి అనుభవాన్ని ఇచ్చి మనల్ని బాగు చేస్తున్నాడు పరమేశ్వరుడు అనే భావం కలుగుతుంది. అందుకు శివనామాలని ప్రయోజన దృష్టితో చూడడం ఒకటి, జ్ఞాన దృష్టితో చూడడం ఒకటి. అందుకు ఈశ్వరుడు కర్మఫలప్రదాతగా కూడా వైద్యనాథుడే అని చెప్తున్నారు. ఇక స్వామికున్న నామాల్లో పశుపతి అనేటువంటి నామం కూడా చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ పశువులు అంటే జీవులు అని అర్థం. సర్వజీవులకి పతి అయినవాడు పశుపతి. ఎవరు కాలబద్ధులు ప్రకృతిబద్ధులో వారిని పశువులు అంటారు. సర్వజీవులు కాలబద్ధులు, ప్రకృతికి లొంగే ఉంటారు. అందుకు ప్రకృతి కాలము ఈ రెండు పాశాలకి లొంగి ఉన్నటువంటి వారి జీవులు. ఈ ప్రకృతిని కాలాన్ని జీవుల్ని తన అధీనంలో పెట్టుకున్న ఈశ్వరుడు పశుపతి. ఇవన్నీ కూడా నిరంతరం జపించదగ్గ శివనామాలు. ఇక అభిషేక ప్రక్రియలో కనబడుతున్నది ఒక అద్భుతమైన యజ్ఞ రహస్యం. యజ్ఞం చేసేటప్పుడు అగ్నిని రగిల్చి అందులో హవిస్సు వేస్తారు, పైగా ఆజ్యము మొదలైన రసద్రవ్యములు వేస్తారు. అక్కడ అగ్నిహోత్రంలో ఆ హవిస్సు వేయడం ఎలాంటిదో శివలింగంపై అభిషేకం చేయడం కూడా అటువంటిది. అందుకు శివలింగ అభిషేకం సర్వయజ్ఞముల ఫలములను ఇస్తూ ఉన్నటువంటి గొప్ప విషయం. అందులో శివరాత్రి వ్రతం నాడు ప్రధానంగా రెండింటిని చెప్తున్నారు. ఒకటి ఉపవాసం, రెండవది జాగరణ అని. ఉపవాసము అంటే ఆహార నివృత్తి ఉపవాస అని చక్కటి నిర్వచనం చెప్పారు. ఆహారాన్ని విడిచిపెట్టడమే ఉపవాసము. వారి వారి శారీరక స్థితి బట్టి ఆహారాన్ని నివృత్తి చేసుకోవాలి. అసలు తినకుండా ఉండలేనటువంటి వారు ఏదో ప్రాణరక్షణ కోసం అల్పమైన సాత్వికమైన శుద్ధమైన ఆహారాన్ని స్వీకరించవచ్చు. శరీరం సహకరిస్తే పూర్ణోపవాసం చేయవచ్చు. ఇక రెండవది జాగరణ అంటే నిద్ర లేకుండా ఉండుట అని. అలా నిద్రమాని పరమేశ్వరుని ఆరాధించాలి. ఎందుకంటే నిద్ర లేని దేవుడు శివుడు. ప్రళయకాలంలో కూడా కళ్ళు తెరుచుకు చూసేవాడు ఆయనే. సర్వజగత్తు కూడా ప్రళయకాలం నిద్రపోవచ్చు, కానీ శాశ్వతమైన పరమేశ్వరుడికి నిద్ర అనేది లేదుట. ఇది జ్ఞానస్వరూపుడు అని చెప్పడం. అజ్ఞానం గాని మోహం గాని లేనటువంటి దైవం గనక నిత్య జాగరణశీలుడు పరమేశ్వరుడు. ఆయన వ్రతం జాగరణ వ్రతం. ఇలాంటి జాగరణ ఉపవాస వ్రతంతో పరమేశ్వరుని ఆరాధించి ధన్యులం కావాలి. మహాదేవ శంభో అంటేనే ఒక మహామంత్రం. మహాదేవ అంటేనే దేవతలకే దేవుడైనటువంటి వాడు ఆయన. దేవతల్లో కూడా దైవత్వం అనే శక్తి శివుడే. ఆయన వల్ల లభించిన శక్తితోనే దేవతలు లోకానికి శివం కలిగిస్తున్నారట. శివం అంటే శుభం. దేవతలు శుభం కలిగించగలుగుతున్నారంటే వాళ్ళలో శుభరూపంగా ఉన్న పరమేశ్వరుడు వల్లనే. అందుకు దేవతలకు కూడా అంతర్యామి అయినటువంటి వాడు గనక దేవదేవుడు మహాదేవుడైన పరమేశ్వరుడు శుభములకు మూలమే శంభు అని చెప్పబడుతున్నాడు. అటువంటి పరమేశ్వరునికి నమస్కరిస్తూ మహాదేవ శంభో.